దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. గమనించినట్లయితే కనుక ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారందరి ఎడల ఆయన దయ చూపిస్తాడంట. అంత మాత్రమే కాకుండా తను ఎవరైతే వెతుకుతారో వారి ఎడల కూడా ఆయన దయ చూపే దేవుడై ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నిశ్చయముగా నువ్వు దేవునిని ఆశ్రయించు, నువ్వు దేవునిని వెదకు. ఏ మనిషిని కూడా ఆశ్రయించద్దు, ఏ మనిషిని కూడా నువ్వు వెదకద్దు. నీ కష్టకాలమైనా, నీ దుఃఖ సమయమైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు దేవుని మాత్రమే ఆశ్రయించు. ప్రభువా, నీవే నాకు సహాయం చేయండి అని ఆశ్రయించు. కష్టకాలంలో యాకోబుకు వేరే ఆప్షనే లేదు. అటువంటి సమయంలో యబ్బోకు రేవులో అందరినీ పంపించేసి తను ఒక్కడు మాత్రమే నిలిచి యబ్బోకు రేవులో దేవుణ్ణి పెనుగులాడుతున్నాడు యాకోబు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, శకులపు విషయంలో తనకు అప్పటి వరకు సహాయంగా ఉన్నటువంటి దావీదు దగ్గరున్న జనులందరూ కూడా దావీదుని చంపాలి అని అనుకున్న సమయంలో దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. యాజకుడిని ఏఫోదు తెమ్మని చెప్పేసి దావీదు మోకాలుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం జరుగుతుంది. తన కష్టకాలంలో దావీదు దేవుని ఆశ్రయించాడు. నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? దేవాతి దేవుని నీవు ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ నీవు ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయిస్తున్నట్లయితే ఇక మీదట మనుషులను ఆశ్రయించడం విడిచిపెట్టి నువ్వు దేవుని ఆశ్రయించడం నేర్చుకో. నిశ్చయముగా నువ్వు గనక దేవుని ఆశ్రయించినట్లయితే గనక అది నిశ్చయముగా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆయన వెదికే వారందరి ఎడలు కూడా ఆయన దయ చూపిస్తాడు. నీ ఎడల జాలి, దయ, కనికరమును చూపించి నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా దేవుని ఆశ్రయించు, ఆయనను మాత్రమే వెదకు. నిశ్చయముగా నీ ప్రతి అవసరములని కూడా యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా తీర్చబడగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను దైతులను దీవించి ఆశీర్వదించి బలపరచు కృప ఇవ్వండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.